చూసారా, నేను హాఫ్ కేజీ పంప్కిన్ సీడ్స్ తీసుకున్నానండి. ఇవి ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఏం చేద్దామంటే వెయిట్ చూద్దాం, మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఒకసారి. చూసారా, 116 గ్రామ్స్ ప్లేట్ వెయిట్ ఉందండి. హాఫ్ కేజీ అయితే సీడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం వీటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఒక బాండీ పెట్టుకొని బాండీలో వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. లేదంటే ఆ పప్పు లోపల ఫ్రై అవ్వక అంత బాగుండదు టేస్ట్. ఇలా చూసారా, అంత చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ అయితే చాలా బాగుంటుందండి. టేస్ట్ క్రిస్పీగా ఉంటే మనం తినేటప్పుడు పల్లీల పట్టీ కన్నా కూడా చాలా బాగుంటుంది. ఎంతైతే మనం సీడ్స్ తీసుకున్నామో అంతే షుగర్ తీసుకోవాలండి క్వాంటిటీ. నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కదా, హాఫ్ కేజీ షుగర్ తీసుకుందాం మనం ఇప్పుడు. ఇదేంటంటే బెల్లం పాకంలాగా కాదండి, క్యారామిల్తో చేద్దాం మనం పట్టి. చాలా ఈజీగా ఉంటుంది. మనం పల్లీ పట్టి ఎలా అయితే చేసుకుంటామో అలానే సింపుల్ అండి. ఆల్రెడీ మన సీడ్స్ రోస్ట్ అయిపోయినాయి కదా, వీటిని ఇలా ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు అదే బాండీలో మనం ఆల్రెడీ షుగర్ మెజర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసుకుందాం. ఇలా బాండీ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అది హీట్గానే ఉంది కదండి. సో ఇప్పుడు షుగర్ వేసేసుకుందాం మనం. ఎంత క్వాంటిటీ అయితే సీడ్స్ కానీ పల్లీలు కానీ తీసుకుంటామండి, ఏ సీడ్స్ అయినా, పంప్కిన్ సీడ్సా, వాటర్ మిలన్ సీడ్సా, గ్రౌండ్ నట్సా, ఏవైనా కూడా మనం ఇలానే మెజర్ చేసుకోవాలండి. 1:1 ఉంటుంది. ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. అప్పుడే మనకి పాకం బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, స్వీట్నెస్ సరిపోతుంది అన్నట్టు. ఇలా బాండీలో వేసేసుకొని ఇది మెల్ట్ అయ్యే వరకు మనం తిప్పుతూనే ఉండాలండి. అలా వదిలేసి వెళితే ఏమవుతుందంటే కొంచెం అడుగంటినట్టు అయిపోయి ఆ పాకం అంతా స్మెల్ వచ్చేస్తుంది, మాడు వాసన వచ్చేస్తుందండి. అందుకని ఈ మెల్ట్ అయ్యే వరకు కొంచెం మనం దగ్గరుండి ఇలా తిప్పుతూ ఉండాలి. నేను అంతకుముందు కూడా పల్లీలతో కూడా చేసి చూపిస్తానండి మీకు, నువ్వులతో కూడా చేశాను. ఇదేంటంటే చాలా సింపుల్ అండి. మీరేం పాకం వచ్చిందా రాలేదా, లేకపోతే పాకం ముదిరిపోయిందా అనే టెన్షన్ ఏం పడాల్సిన పని లేదు. ఎప్పుడైతే ఇది చక్కగా కరిగిపోయి మెల్ట్ అవుతుందో మన పాకం రెడీ అయినట్టేనండి. చూసారు, ఇప్పుడు చక్కగా మెల్ట్ అయిపోతుంది కదండి షుగర్ అంతా. ఇలా ఎందుకు తిప్పుకోవాలి అని అంటే చెప్పాను కదండి, కొంచెం అడుగంటినట్టయినా కలర్ చేంజ్ అవుతుంది, స్మెల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం మెల్ట్ అయ్యే వరకు కొంచెం దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలి. ఈజీగానే అయిపోతుందండి, పెద్దగా దీనికి ఏమీ శ్రమ పడాల్సిన పని లేదు, టెన్షన్ కూడా అవసరం లేదు మనకి. కానీ ఈ పంప్కిన్ సీడ్స్ తినడం వల్ల మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. చాలామంది చెప్తున్నారు కదా, మనం వెయిట్ లాస్కి కానీ లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్లో కానీ పంప్కిన్ జ్యూస్ కానీ సీడ్స్ కానీ రెగ్యులర్గా తీసుకోవటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. జ్యూస్ కూడా చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను అంతకుముందు వీడియోలో కూడా చూపించాను. పంప్కిన్ హల్వా, కర్రీ అన్నిటికి కూడా చాలా మంచిదండి. నేను చాలామందిని గమనిస్తున్నాను, వాళ్ళు తినే 2-3 వెజిటబుల్స్ తప్పితే కొత్తవి ట్రై చేయరు. అలా కాదండి, మనకి ఏదైనా కూడా ప్రకృతి నుంచి వచ్చేటువంటి ఏ వెజిటబుల్ అయినా ఏ ఫ్రూట్ అయినా కూడా చాలా మంచిది. లీఫీ కర్రీస్ అయినా, వెజిటబుల్స్ అయినా, ఫ్రూట్స్ అయినా. చూసారా, మన షుగర్ చక్కగా మెల్ట్ అయిపోతుంది కదండి, మన పాకం రెడీ అవ్వటానికి వచ్చేసింది. చూసారా, కలర్ కూడా చక్కగా మంచి బెల్లం పాకంలాగా ఉంటుంది, ఈజీగా అవుతుందండి. ఈలోపు మనము ఇలా ఒక ప్లేట్ తీసుకొని గీ అప్లై చేసేసుకొని ఉంచుకుంటే రెడీగా. ఇదేంటంటే మనం వాటర్ వేయలేదు కదండి, సో ఈజీగా టైట్ అవుతుంది, వెంటనే చల్లారేటప్పటికి గట్టిగా అయిపోతుంది. ఆ షుగర్ క్రిస్టల్స్ కూడా కరిగిపోవాలండి. అది కూడా కరిగేసి కంప్లీట్గా మన పాకంలాగా రావాలి. అప్పటి వరకు కొంచెం మనం ఇలా తిప్పుకుంటూనే ఉండాలి. ఈ కరిగే వరకు టైం మాత్రమే, కానీ మనం రోస్ట్ చేసి పెట్టుకుంటే వితిన్ సెకండ్స్లో అయిపోతుందండి. అదనా ఫటాఫటా చేసేసుకోవచ్చు సింపుల్గా. అదే మనం బయట కొనుక్కుంటే చాలా కాస్ట్ అవుతుంది, కానీ సో మనం ఇంట్లో చేసుకున్నామంటే హెల్తీగా ఉంటుంది, హైజీనిక్గా ఉంటుంది. నేను ప్రతిసారి చెప్పేదే, మీకు బోరింగ్గా అనిపించినా కూడా నాకైతే హోమ్మేడ్ ఫుడ్కి ఉన్నంత ప్రయారిటీ నేను దేనికి ఇవ్వనండి. ఇప్పుడు మనం దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ నేను సోంపు పౌడర్ వేసుకున్నానండి. సోంపు కూడా మనం రోస్ట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా డైజెషన్కి కానీ స్మెల్ టేస్ట్ కానీ చాలా బాగుంటుందండి. ఈ పంప్కిన్స్లో ఈ వేస్తే చాలా బాగుంటుందండి. సోంపు పౌడర్ వేయటం వల్ల డైజెషన్ బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది.
ఇలా వేసి ట్రై చేయండి. వావ్, సూపర్ అనాల్సిందేనండి. చూసారా, మన పాకం రెడీ అవుతుంది. ఒక్క 1 మినిట్ అయితే రెడీ అయిపోయిందండి. చెప్పాను కదా, మొత్తం మెల్ట్ అవ్వాలి. అప్పటి వరకు వెయిట్ చేయాలి. చూసారా, కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి పంప్కిన్ సీడ్స్ యాడ్ చేసేసుకుందాం. మన పంప్కిన్ పట్టి రెడీ అవుతుందండి, క్యారామెల్ పట్టి. దీన్ని లడ్డూలాగా కూడా చేసుకోవచ్చండి, కాకపోతే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి నేనైతే అది ట్రై చేయలేదు. అలా కూడా చేసుకోవచ్చు. ఇందులో చిన్న టిప్ ఏంటంటేనండి, పాకంలో మనం వేసినాక వెంటనే టకటక కలిపేసేసేయాలండి. చెప్పాను కదా, ఇది వాటర్ వేయింది పాకం కాబట్టి త్వరగా టైట్ అయిపోతుంది, గట్టిపడిపోతుంది. కాబట్టి మనం స్పీడ్గా మిక్స్ చేసేసుకొని బిఫోర్ మనం ఆల్రెడీ ప్లేట్లో గీ రాసి పెట్టుకున్నాం కదండి, దానిలో వేసేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. లేదు అని అంటే గట్టిగా అయిపోతుంది. చూసారా, మొత్తం మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఆల్రెడీ గీ రాసి పెట్టుకున్నటువంటి ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇలా ప్లేట్ తీసుకొని దానిలోకి వేసేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలండి. చూసారా, మన క్యారామెల్ పంప్కిన్ పట్టి రెడీ అండి. ఇప్పుడు దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుందాం. ఇంకా పలుచగా కావాలంటే ఇంకొంచెం పెద్ద ప్లేట్ తీసుకొని పెట్టుకోవచ్చు అండి మీరు, అది మన ఇష్టమే. ఇంకొంచెం తిగ్గా కావాలి అన్నా కూడా చిన్న ప్లేట్లో వేసుకోవచ్చు. నేను ఇలా వేస్తేనే బాగా మందంగానే వచ్చిందండి. మొత్తం ఈవెన్గా నీట్గా స్ప్రెడ్ చేసేసుకుందాం. స్ప్రెడ్ చేసుకొని వెంటనే కట్ చేయాలి. కొంచెం ఆరిపోయినా కూడా గట్టిపడిపోతుందని చెప్పాను కదా. చూసారా, మొత్తం స్ప్రెడ్ అయిపోయింది కదా. సీడ్స్ చాలా కాస్ట్ ఉంటాయండి. ఎంత మంచిగా ఉంటుందంటే టేస్ట్ చాలా అద్భుతంగా ఉందండి. సోంపు పౌడర్ వేయటం వల్ల ఇంకా బాగుంది. ఇలా మొత్తము ఒక స్పూన్ తీసుకొని ఈవెన్గా చేసేసుకొని ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే మనము షేప్ కట్ చేసుకోవాలండి. చూసారా, మన క్యారామిల్ పంప్కిన్ పట్టి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని షేప్ ఘాట్లు పెట్టేసుకొని ఉంచుకుందాం. ఇలా మనకి కావలసినటువంటి షేప్లో కట్ చేసుకోవచ్చండి. అంటే మార్క్ పెట్టుకొని ఉంటే చల్లగా అయిన తర్వాత ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు. మనం పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదు. లేదు అన్న ఇలా మొత్తం మనం రివర్స్ తిప్పి వేసుకున్నా కూడా ఆ షేప్, రౌండ్ షేప్ అలానే అచ్చు పడిపోతుందండి. ఇప్పుడు పెట్టడం ఇలా పెట్టాను, కానీ నేను తీసేటప్పుడు మాత్రం అంత కరెక్ట్ పర్ఫెక్ట్ షేప్స్ ఏం తీయలేదండి. ఇప్పుడు చూస్తారు మీరు కూడా. ఇలా చేసేటప్పుడు మళ్ళీ నాకే అనిపించింది, మనమే కదా తినేది, మనం ఏం సేల్ చేయడానికి కాదు కదా, టేస్ట్ బాగుంటే సరిపోతుందని. చూసారా, చక్కగా ఆరిపోయింది కదా. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. ఆల్రెడీ నేను తీసేసాను చూడండి. ఇలా పట్టుకొని తీసి మనం చేతితోటి ఇలా అంటే టక్కుమని విరిగిపోతుందండి. అంత క్రిస్పీగా ఉంటుంది. మనం నమిలేటప్పుడు కూడా చాలా బాగుంటుందండి. వెరీ సింపుల్. చూసారా, ఇలా షేప్స్ మనం ఘాట్లు పెట్టుకొని ఉన్నాం కదండి. ఇలా తీసుకుంటే చక్కగా పీసెస్ మనం కట్ చేసేసుకోవచ్చు. ఇలా కొంచెం చల్లారిన తర్వాత మనం ఒక బాక్స్లో, గాజు బౌల్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి 1 మంత్ వరకు స్టోర్ ఉంటుందండి. చూసారా ఎంత బాగున్నాయండి. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఈజీగా కూడా వస్తుందండి పాకం. చూసారా, ఇలా 1:1 వేసుకుంటే మరీ ఎక్కువ అవ్వదు, మరీ తక్కువ అవ్వదండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకు పాకము. చూసారా, మనం బ్రేక్ చేసేటప్పుడు కూడా ఈజీగా బ్రేక్ అవుతుంది. దీనికి మనము పాకం ఏది రావాలా లేదా వచ్చిందనే టెన్షన్ ఏం అవసరం లేదండి. మీరు ఎప్పుడైనా ఏ సీడ్స్ అయినా కూడా ఇలా క్యారమిల్ పాకంతో చేశారంటే వావ్ అనాల్సిందేనండి. చెడిపోవడం అనేది అస్సలు నెవర్ ఎవర్ అండి ఉండదు. పర్ఫెక్ట్గా వస్తుంది మీకు. చూసారు, చక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం చల్లారిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే 1 మంత్ వరకు స్టోర్ ఉంటుందండి. ఫ్రెష్గా ఉంటుంది, దానిలో ఏ సందేహం లేదు. నేను చాలాసార్లు వాడాను. రోజు ఒకటి తిన్నామంటే మనకి
అస్సలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవండి. క్యాన్సర్, డయాబెటిక్ పేషెంట్కి కానీ, లేదు అంటే థైరాయిడ్ వాళ్ళకి కానీ చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్.